జై శ్రీ మాతాజీ. అందరికీ కూడా అమ్మ బిడ్డలకి మనం జై శ్రీ- అందరం కూడా మన శిరస్సు ఉంచి నమస్కరిస్తూ రెండు చేతుల్ని జోడిస్తూ శ్రీ మాతాజీ గారి పద్మముల వంటి పాదాల దగ్గర కూర్చుని అమ్మని అనుమతి అడుగుదాం. శ్రీ గణేషుని యొక్క అనుమతి కూడా తీసుకుని, శ్రీ గణేష, శ్రీ ఆదిశక్తి యొక్క వర్ణన కేవలం మీరు కాకుండా మా చేత కూడా పలికించండి అని చెప్పి మనం నిదానంగా కొండల్ని జాగృతి చేసుకుని బంధం తీసుకుందాం. సో ఇప్పుడు మనం 19వ శ్లోకంలో అమ్మని వర్ణించడానికి ప్రయత్నిద్దాం. ముఖం బిందుం కృత్వా, ముఖం బిందుం కృత్వా కుచయుగమదస్తస్య తదతో హరార్థం ధ్యాయేద్యో హర మహిషితే మన్మథ కలాం ససత్య సంక్షోభం నయతి వనిత ఇత్యతిలఘు త్రిలోకీమప్యాశు భ్రమయతి రవీందుస్తనయుగా ముఖం బిందుం కృత్వా కుచయుగమదస్తస్య తదదో హరార్తాం ధ్యాయేద్యో హర మహిషితే మన్మథ కలాం ససత్య సంక్షోభం నయతి వనిత ఇత్యతిలఘు త్రిలోకిమప్యాశు భ్రమయతి రవిందుస్తనయుగం. అమ్మ హర మహిషితే అంటే శివుని పట్టపు రాణి ఆ తల్లి. ఎందులో వచ్చింది మనకి? కొణత్కాంచి దామ కలకలబ కుంభస్థ నభత, దానిలో చెప్పుకున్న 5వ శ్లోకం 6వ శ్లోకంలో అమ్మ ఆ ఒక్క దివ్య స్వరూపాన్ని చూసి పరమేశ్వరుడు పొంగిపోతాడట. ఏమంటాడు? నా భార్య ఇంతటి నా పట్టపు రాణి అని, అహో పురుషితిక అని చెప్పి పురుషోహితిక అని చెప్తారు ఆయన. అంటే అహంకార పడతాడట భార్యను చూసి. అదే విధంగా ఇక్కడ మళ్ళా వచ్చిన హర మహిషితే అంటే నువ్వు శివుని పట్టపు రాణివమ్మా, నువ్వు శివుని పట్టపు రాణివమ్మా. ఆయనట ఎక్కడ ఉంటాడు? ఏ స్థానంలో ఉంటాడు? మనకి బిందు స్థానం అయింది కదా. మరి అమ్మ 5వ స్థానంలో మనల్ని తీసుకెళ్తుంది. మనం ఎప్పుడైతే సమస్త చక్రాలను దాటించుకుని సుషుమ్నాలో ఆ ఒక్క సమతుల్యంతో ఉంటామో, నిర్విచారతకి వెళ్తామో, అమ్మ ఏం చేస్తారు? అమ్మ కుండల్ని మనల్ని 5వ స్థానానికి తీసుకెళ్తారు. 5వ స్థానం అంటే బ్రహ్మరంధ్రం. ఇప్పుడు విరాట్లో నడుస్తున్న బ్రహ్మరంధ్రాన్ని ఓపెన్ పెట్టుకోవాలి ఎప్పుడు మనం అని. ఎప్పుడైతే మనం ఆ 5వ స్థానంలో సాధన చేసుకుంటాం, ప్రయత్నం కాదు, సాధన ఎలా వస్తుంది? అమ్మ నువ్వే కావాలి, నాకు ఇంకేం కాదు. ఎప్పుడైతే అలా అనుకుంటామో ఆ 5వ స్థానానికి అమ్మ మనల్ని టకటక జరజరా తీసుకెళ్ళిపోతుంది దాంతో పాటు. సో ఆ 5వ స్థానంలో బ్రహ్మరంధ్రం ఓపెన్ అయినప్పుడు చైతన్యం అంతా బయటికి మనం అనుభూతి చెందుతూనే ఉంటాం. అది ఐఎమ్ గెటింగ్ ద కూల్ బ్రీషన్స్ ఆన్ మై బ్రహ్మరంధ్ర, ఇట్ ఈస్ ఓపెన్ అని. అది ఎందుకంటే అక్కడ 5వ స్థానంలో శివపార్వతుల యొక్క పాద పద్మముల జంట ఉంటుంది. అందువల్ల ఎప్పుడైతే ఆ తల్లి అక్కడ చేరుతుందో అప్పుడు మనకి ఆ చైతన్యం మనకి మొత్తం శరీరం అంతా పొలికింపజేస్తుంది. కానీ కంప్లీట్ గా వెళ్ళం అక్కడ. అమ్మ ఏం చెప్పారు? నెక్స్ట్ స్థానం సహస్రారం పైన ఇంకా 4 ఉంటాయి. అది ఏమిటి? అమ్మ అక్కడికి చేరాలన్నా అమ్మ చాలా ప్రయత్నించాలి. శివ సాయుధ్యం, బిందు, ప్రదక్షిణ, వలయ అవి ఉంటాయి కదా. పైన ఇంకా 4 ఉంటాయి. వలయ, బిందు, వలయ, ప్రదక్షిణ ఉంటాయి కదా. సో ఇప్పుడు అమ్మ అందులోకి చేరాలంటే అమ్మే చాలా శ్రమించాలి. పార్వతీదేవే ఆయన సాయుధ్యం చేయాలంటే చాలా వరకు జగత్తంతా మొత్తం లయకారం చెందినప్పుడు ఆ తల్లి వెళ్ళి ఆయనలో విలీనం అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ముఖం అప్పుడు ఏం చేస్తుందంటే అమ్మ ముఖం బిందుం కృత్వా అంటే, అమ్మా ఈశ్వరుని పట్టపు రాణివే కదా నువ్వు, అయినా సరే అమ్మా నీ ముఖానేట బిందు స్థానంలో కలిపి. బిందు అంటే ఏంటి? ఒక చిన్న డాట్. కొంతమంది పెడుతూ ఉంటారు, వీ హావ్ సీన్ ఇట్, బట్ దాని అర్థాలు ఎంతవరకు తెలుసు తెలియదు. సో ఆ బిందు స్థానంలో ఉండేది ఎవరు? పరమశివుడు. అవును కదా. సో ఆయన ముఖాన్ని అమ్మ ఒక్క చంద్ర కాంతితో నిండినటువంటి ఆ ముఖం ఉందే, దాన్నే ఒక బిందు స్థానం కింద అక్కడ మనం ఒక సాధకుడు ఊహించుకోవాలి. అందుకే అమ్మ ఒక బిందిని గాని ముఖం చూసినప్పుడు మనం సహస్రారం పై వరకు అమ్మ తీసుకెళ్తారు, మనం కాదు, తీసుకెళ్తారు. ఎప్పుడైతే అమ్మ మనము అందులో ఆ బిందు స్థానంలో విలీనం అయిపోతే, ఇది బిందు స్థానం గురించే చెప్పారు ఇందులో మనకి. సో
బిందు స్థానం కింద ఏముంటుందంటే అమ్మ ఒక్క రెండు సూర్యులు చంద్రులు. రవిందు స్తనయుగాం. రవి అంటే సూర్యుడు, ఇందు అంటే చంద్రుడు. సో స్తనయుగాం అంటే స్తనముల జంట. సో ద బిలో నెక్. ఇక్కడ ఏంటంటే అక్కడ మనకి ముఖం బిందు స్థానంలో అమ్మ ఒక ముఖాన్ని ధ్యానించుకుంటూ మనం ఈ కిందకి వచ్చేటప్పటికి మనం సూర్య చంద్రులు ఒక ఇది. ఎందుకంటే అమ్మ స్తనాలు సూర్య చంద్రులు ఎందుకు ఇస్తుందని నేను చెప్పా. ఎందుకు అమ్మ ధరిస్తుందని ఆ కిరణాలు ఔషధాలు తన బిడ్డలకి అందించేందుకు ఔషధ రూపంలో రాత్రి చంద్రుడి స్వరూపాన్ని ధరిస్తుంది. ఆ సూర్యుడి సస్యశాంతి ఇచ్చి ఆహారాన్ని ఇవ్వడానికి అది ఇస్తుంది అనమాట తల్లి. అందువల్ల ఇక్కడ రవి ఇంద్ర స్తనయుగాం, రవి ఇందు స్తనయుగాం. రవి అంటే సూర్యుడు, ఇందు అంటే చంద్రుడు. సో తన స్తనముల జంటగానే ఎందుకు అది ధరిస్తుందా తల్లి? అమ్మలో అర్ధశక్తి అర్ధనారీశ్వరుడు ఎవడు? పరమేశ్వరుడు, శివుడు. సో ఆవిడలో అర్ధ నారీశ్వరుడు అయినప్పుడు అమ్మ ఏమవుతుంది? అర్ధ భాగాన్నంతా పుచ్చుకుంటుంది, వశం చేసుకుని ఉంటుంది అనమాట. ఆయన ఈవిని వశం చేసుకుని ఉంటాడు హాఫ్ భాగం. ఇక్కడ స్తనాలంటే అర్థం అదొస్తుంది. అంటే చెస్ట్ పార్ట్ లో హాఫ్ ఈజ్ ఆదిశక్తి శ్రీ మాతాజీ, హాఫ్ ఈజ్ లార్డ్ శివ. సో ఏమవుతుందంటే రెండు స్తనాల మధ్య ఇంద్రుడు చంద్రుడు. దట్ ఈజ్ అవర్ లెఫ్ట్ ఛానల్ అండ్ రైట్ ఛానల్. లెఫ్ట్ ఈజ్ చంద్రుడు మూన్, రైట్ ఈజ్ సన్. సో ఎందుకు ఇవన్నీ ఎందుకుని ఆ స్వరూపాలంటే భ్రమయతి, భ్రమింపజేయడం. సమస్త జగత్తుని భ్రమించేస్తున్నారు ఇద్దరు కూడా. ఎలా? ఎప్పుడైతే వీళ్ళిద్దరు ఆ ఒక్క బిందు స్థానంలో ఆ అమ్మ ఒక ముఖాన్ని బిందు స్థానంలో ధ్యానించినప్పుడు ఏమవుతుందంటే అక్కడ సమస్త 3 లోకాలు కూడా ఓపెన్ అవుతాయి. అంటే బీజాక్షరాలు స్టార్ట్ అవుతాయి. ఏమిటి? క్లీ, హ్రీం, ఐం అండ్ శ్రీం. అమ్మ ఒక ఫార్మ్స్ డివైడ్ అవుతాయి. అదే మన 3 మహామంత్రాస్. క్లీం ఎటొస్తుంది? మహాకాళి స్వరూపంలో లెఫ్ట్ ఛానల్. ఐం ఎటొస్తుంది? శ్రీ మహాసరస్వతి స్వరూపంలో రైట్ ఛానల్. శ్రీం ఎక్కడొస్తుంది? సెంటర్ ఛానల్ టు సహస్రార మహాలక్ష్మి స్వరూపం. సో అమ్మ ఈ ఒక్క స్వరూపం ఏమవుతుందంటేట ఆ బిందు స్థానంలో అమ్మ ముఖాన్ని మనం ఎప్పుడైతే మనం ధ్యానించినప్పుడు, అమ్మ స్తనాల వైపు ధ్యానించినప్పుడు, స్తనాల వరకు వచ్చినప్పుడు అర్ధ నారీశ్వరి, హాఫ్ ఆయన హాఫ్ ఆవిడ. సో పవర్ ఎంత ఉంటుంది? చాలా పవర్ ఉంటుంది కదా అర్ధనారీశ్వరులు మనకిట. అప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే ధ్యానం అమ్మని తన హృదయంలో అమ్మని ధ్యానిస్తూ వర్ణిస్తూ పూజించుకుంటాడో ఆ మనిషిట అమ్మ 3 ఫార్మ్స్ ఎలా మనకి 3 ఛానల్స్ ని క్లియర్ చేస్తుందో అదే విధంగా ఎవరైతే అమ్మని ఆ స్వరూపంలో ధ్యానించినప్పుడు అతను ఆమె ఎవరైతే ఏ సహజ యోగి సాధకుడు యోగి ధ్యానించినప్పుడు ఈ సమస్త జగత్తును కూడా జయిస్తారు. అంటే ఆ పవర్స్ విల్ ఫ్లో ఇన్ దట్ యోగీస్ బాడీ. సో అంతటి శక్తిని అమ్మ ఇస్తుందిట. ఎలా ఇస్తుందిట ఆవిడ? ఆ బిందు స్థానంలో ఆ ఒక్క శక్తి వాళ్ళిద్దరిది కూడా స్థానాల వరకు చేరినప్పుడు అర్ధనారీశ్వరులు ఒకటైపోతారు. ఆ అర్ధనారీశ్వరులు ఒకటైనప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనం అందుకే సెంట్రల్ హార్ట్ మన సహస్రారం, మనం ఇంగ్లీష్ లో కూడా మదర్ అంటారు, లెట్ దిస్ లైట్ ఆఫ్ ద స్పిరిట్ ఫ్లో ఫ్రమ్ మై హార్ట్ టు ద హోల్ వరల్డ్ అంటారు. ఆ వర్డ్స్ గుర్తు. వరల్డ్ అంటే నీ హార్ట్ లో నువ్వు ధ్యానించినప్పుడు నువ్వు ఎక్కడికి చేరుతావు? సహస్రారం పైన బిందు స్థానానికి చేరుతావు. ఆ బిందు స్థానానికి చేరినప్పుడు ఏమవుతుంది? ఆ ఒక్క సాయుధ్యాన్ని మనం ఆ ఒక్క అమృతాన్ని మనం పొందుతూ మన విల్ బ్రింగ్ బ్యాక్ టు ద మదర్ అంటారు. విశుద్ధికి తీసుకురావాలంటారు అటెన్షన్ ని. అంటే విశుద్ధి కింద స్తనాలు పక్కన మన షోల్డర్స్ ఉంటాయి, లలిత శ్రీచక్రం. అంటే ఇంతటి మీనింగ్ ఉందన్నమాట ఇది. వీళ్ళు పైన ఇచ్చారు లవ్ సౌందర్య, కానీ మన సహజలో ఇంత రిలేషన్స్ ఉన్నాయి.
ఎందుకంటే అమ్మ మనల్ని అంత వివరంగా చెప్పారు. ప్రతి ఒక్క ఇంగ్లీష్‌లో గాని, హిందీలో గాని మనం అర్థం చేసుకుంటే మనం సౌందర్య శ్లోకాల అర్థం బాగా అర్థమవుతుంది. సో, మదర్ అంటారు, "జస్ట్ బ్రింగ్ మై అటెన్షన్ ఫ్రమ్ సహస్రార టు విశుద్ధి." ఇక్కడ ఉంటే 16,000 పెటల్స్. అమ్మ ఆ శ్రీ మహాకాళి, శ్రీ మహాసరస్వతి, మహాలక్ష్మి యొక్క ఫార్మ్స్ ని మనం ఏ రకంగా అనుభూతి చెందుతూ, ఆ ఒక్క శక్తిని పొందుతూ మనం కూడా భ్రమ ఇది. ఆ సూర్య చంద్రుడి అనుగ్రహంతో మనము ఈడా పింగళని శుభ్రపరుచుకుంటూ మనం సూర్యుడు చంద్రుడు ఛానల్స్ అన్నమాట. రవీంద్రు సన్నయుగం అంటే. సో స్తనముల జంట అంటే అర్ధనారీశ్వర స్వరూపం అన్నమాట ఇక్కడ. ఎవరైతే ధ్యానించినప్పుడు ఈ సమస్త 3 లోకాల్ని ఆ అమ్మ ఏ రకంగా జయింపజేస్తుందో అది మనకి ఆ పవర్స్ అన్ని ఇచ్చి, అంటే ఇక్కడ అర్థం ఏమిటి మనకి సహజ యోగాలో మన ఈడానాడిని 24 గంటలు శుభ్రపరుస్తూ, సూర్యుడు రైట్ ఛానల్ ని శుభ్రపరుస్తూ మనల్ని బ్యాలెన్స్ లో ఉంచడం అని అర్థం ఇక్కడ. ఎప్పుడు అమ్మ మనల్ని సుషుమ్నాల్లో తను ఏ రకంగా నాట్యం చేస్తూ ఉంటుందో అదే విధంగా మనల్ని చాలా మంది చూడండి సహజయోగాలు హౌ ఆర్ యూ అంటే బై ద గ్రేస్ ఆఫ్ శ్రీ మాతాజీ ఐఎమ్ ఫైన్. ఎప్పుడు వాళ్ళు బాధలో ఉన్నా కూడా ఐఎమ్ నాట్ వెల్ అని అనరు. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రశేఖర్ అంకుల్ కొంతమంది ఉన్నారు అలా శివుడు, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ, ఎందుకంటే అమ్మ ఉంది సుషుమ్నాలో. అమ్మ నాట్యం అనేటప్పుడు మనకి వరీస్ ఎందుకు ఉంటాయి? ఉండవు కదా, మన విట్నెస్ లో ఉంటాం అంతే కదా. అందుకని ఏంటంటే మనం ఎప్పుడు సహస్రారంలోనే ఉండడానికి ప్రయత్నిస్తూ ఈ యొక్క అనుభూతిని చెందుతూ మనం ఇది అమ్మ ఒక్క ముఖాన్ని బిందు స్వరూపంలో ధ్యానించుకుంటూ, అమ్మ ఒక్క స్థనాలు సూర్యుడు చంద్రుడు రవీంద్ర సనయుగం కలిసి ఉంటాయి. అక్కడ ఎవరు ఉంటారు? అర్ధనారీసులు, ఇద్దరు శక్తి ఉంటుంది. ఒకవైపు శివుడు, ఒకవైపు ఫాదరు, ఒకవైపు మదరు. సో ఆ రెండు ఇది చేసుకుంటూ ఆ సుషుమ్నాలో ఆ అమ్మ తన 3 ఇప్పుడు నెక్స్ట్ శ్లోకానికి వెళదాం. కిరంతీం అంగేభ్య కిరణ్నికురుంబామృతరసం రుదిత్వాం శకుంతాధిపైవ జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధార శిరయా. కిరంతీం అంగేభ్య కిరణ నికురుంబామృతరసం రుదిత్వామా దత్తే హిమకరశిలా మూర్తిమివ యః ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ జ్వరపృష్టాం దృష్ట్యా సుఖయతి సుధాధార శిరయ. ఇక్కడ ఏంటంటే అమ్మ ప్యూరిటీ ఆఫ్ ద ఐస్ చెప్పారు శ్రీ మాతాజీ గారు. సో ఆ ప్యూరిటీ అన్నది ఒక సాధకుడు కళ్ళల్లో కనిపిస్తుంది శ్లోకం ఎక్కువ ధ్యానించినప్పుడు. తర్వాత కళ్ళకుండే జబ్బులు కూడా అన్నీ కూడా వెళ్ళిపోతాయి. కళ్ళకి రిలేటెడ్ అంటే బ్యాక్ ఆజ్ఞ, ఫ్రంట్ ఆజ్ఞ, లెఫ్ట్ రైట్ ఆజ్ఞాస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ అవుతాయి అన్నమాట ఈ శ్లోకాన్ని పఠించినప్పుడు ధ్యానించినప్పుడు మనం. సో అంగేభ్య, అంగేభ్య అంటే ఏంటి? పాదాలు. ఎవరి పాదాలు? అమ్మ ఒక్క పాదాలు మొదలైన కిరణ నికురుంబామృత రసం అంటే కిరణములతో కూడిన అమ్మ శరీరం అంతా కిరణాలే, అమ్మ శరీరం అంతా రత్న వైఢూర్యాలే, అమ్మ ఒక కిరీటం వైఢూర్యాలు, అమ్మ ఒక విరాజిల్లుతున్నటువంటి ఆ భవనం మణిరత్నాలు, అమ్మ ఒక కోరికలు మనకంతా అభయము వరద అన్ని ఇస్తున్న తల్లి, కల్పవృక్షాల నుంచి ఇస్తుంది ఆవిడ ప్రతి ఒక్కటి కూడా ఇంకా అది ఆది అంత్యం లేని మహిమల అమ్మవి అనమాట. అవన్నీ కూడా మదర్ ఒక స్పీచ్ లో చెప్పారు. ఐ హ్యావ్ గివెన్ ఆల్ ద పవర్స్ ఐ హ్యాడ్. మనం ఆ శ్రీ మాతాజీ గారి స్పీచ్ లో విన్నాం. ఐ హ్యావ్ గివెన్ టు మై చిల్డ్రన్ ఆల్ ద పవర్స్ ఆఫ్ మై. ఇప్పుడు అది నిలబెట్టుకోవడం నా బిడ్డల వంతు, అంతే కదా. సో మనం అది యూటిలైజ్ చేసుకోవాలంటే మనం అమ్మతో హత్తుకుపోవాలి. ఎంత మనం అమ్మతో ఒకటవుతే అవి మనలో అంత బాగా పని చేస్తాయి అన్నమాట. అలాగే ఈ శ్లోకంలో ఏంటంటే కిరంతి అంగేభ్య
అంటే ఇక్కడ కిరణ నికురుంబామృతరసం. అమ్మా నీ పాదాలు ఎలాంటి పాదాలంటే అవి శరీరం నుంచి ఎప్పుడు కూడా ఆ కిరణాలు ఆ ప్రకాశం ఆ పాదాల నుంచి వెదజల్లుతూ ఉంటుంది అమ్మది. ఎప్పుడు ఆ కిరణాల్లోంచి మళ్ళా అమృత రసం కూడా ఏమంటారు విరజిమ్ముతూ ఉంటుందన్నమాట. విరజిమ్ముతూ ఉంటుందన్నమాట అమృత రసం. ఆ పాలలాంటి అమృతంలో అమ్మ పాదాలు అలాగ విరజిమ్ముతూ ఉంటుంది, ఇలా ఫౌంటైన్ లాగా అన్నమాట. సో అది అమ్మ నిన్ను అలా నేను ఎప్పుడైతే నా హృదయంలో నేను నిన్ను ధ్యానిస్తానో తల్లి, హిమకర శిలామూర్తి ఇవా. అంటే హిమకర శిలామూర్తి అంటే ఎవరు? చంద్రకాంతి మనే కదా. అన్ని అమ్మ అవే వస్తాయి ఎక్కువగా. అంటే మూర్తి అంటే చంద్రకాంతి శిలామణి అంటే ఇక్కడ ఒక ఏమంటారు చెక్కుతారు కదా, శిల్పి. సో ఆ శిల్పి చెక్కినప్పుడు ఏ రకంగా ఆ మూర్తి ఎంత బాగుండి మనం లీనమైపోతామో. సో అమ్మా అలాంటిది నిన్ను హృదయంలో నేను అలా ఆ శిల్పి చెక్కిన ఒక బొమ్మలాగా, అంటే అది ఇంకా బొమ్మ. ఇక్కడ ఏంటి సాక్షాత్ ఆదిశక్తినే మనం ఆ రూపంలో మనం ఇక్కడ మన హృదయంలో కొలుసుకుంటున్నాం. ఎలాగా? అమ్మ పాదాల నుంచి ఆ అమృత వర్షపు జల్లులు ఒక రైన్ కింద డ్రాప్స్ కింద ఇలా విరజిమ్ముతాయి సముద్రంలో, మహాసముద్రం నుంచి అన్నమాట. సో అవన్నీట మన శరీరంలో మనం ఫీల్ అవుతాం, మన హృదయంలో. అవన్నీ అమ్మకి ఎక్కడి నుంచి విరజిమ్ముతోందంటే అమ్మ శరీరం, కాంతి గల శరీరం లోపల అమ్మ శరీరం నుంచి వచ్చి పాదాల వరకు వచ్చి ఆ పాదాల నుంచి అవి విరజిమ్ముతూ ఉంటాయి ఆ డ్రాప్స్ అన్ని పైకి. సో అమ్మ అలా నిన్ను నేను నా హృదయంలో ఎప్పుడూ కూడా నేను ధ్యానించుకుంటూ ఉంటానమ్మా. సో ఎప్పుడైతే మనం ఆ ధ్యానం 6 స్వరూపాల అమ్మని చేసుకున్నప్పుడు ఎవరైనా జ్వరంతో ఉన్నవాళ్ళు, ఎవరైనా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, ఎవరైనా దోష గ్రహాలతో బాధపడుతున్న వాళ్ళు అంటే అమ్మ అంతటి పవర్స్ ఇస్తారు మనకి. అందుకే ఇది పవర్స్ గురించి చెప్పారమ్మ. ఆ మనిషిట ఎందుకంటే ఆ హృదయంలో అమ్మ ఒక పాదాల నుంచి అమృత రసం. అమృతం అంటే ఏంటి? విషాన్ని తొలగించేది అమృతం కదా. సో ఆ అమృత రసాన్ని నింపుకున్నప్పుట మన హృదయంలో ఎప్పుడూ కూడా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక జ్వరంతో బాధపడుతున్నాడు, కిరంతి మంగేభ్య కిరణ నికురుంబామృత రసం రుదిత్వా మాదతే హిమకర శిలామూర్తిమివయ ససర్పాణం. ఎవరికైనా సర్పంతో బాధపడుతున్నా అంటే సర్ప దోషాలు గాని, సర్పంతో ఏ రకమైన వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సర్ప దోషాలు గ్రహాల వల్ల కానీ అంటారు కదా. వెళ్ళి కొంతమంది అడుగుతుంటే సర్పదోషాలు ఉన్నాయి, స్త్రీ దోషాలు ఉన్నాయి అంటూ ఉంటారు. సో అలాంటి సర్పదోషంతో బాధపడుతున్న వాడైనా కూడా క్షమయతి శకుంతాధిప ఇవ. అంటే పక్షులకు అధిపతి ఎవరు? గరుత్మంతుడు. సో ఆయన ఏంటి యాక్చువల్ గా గరుత్మంతుని మళ్ళీ శాంతింపజేస్తారట. అంటే ఈ మనిషిలో అంతటి అమ్మ ఒక అమృత రసాన్ని, వీడిలో ఉన్నటువంటి సమస్త దోషాలని తీసి అమృత రసంతో అమ్మ శరీరం అంతా నింపుతుందిట. ఒక సాధకుడు ఎవరైతే అమ్మని నమ్మి ధ్యానించినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఒక మనిషి బాధపడే వాడి దగ్గరికి వెళ్ళి ఆ మనిషిని వాడు సహజయోగి కాకపోవచ్చు, అవ్వచ్చు, కానీ సాటి మనిషి అమ్మ ఏంటి? ప్రేమ. అక్కడ నాకు అంటుకుంటుంది, నాకు ఇదవుతుందని మనం అనుకోకూడదు. వి షుడ్ నాట్ ఫీల్ దట్. అక్కడ వీఆర్ నాట్ డూయర్ శ్రీమాతాజీ. సో అక్కడ ఏం చేయాలంటే రేపు వాడు మనకన్నా మంచి సహజయోగి అవ్వచ్చు ఫ్యూచర్ లో. నాకు ఈ క్యాచ్ వచ్చింది, ఆ క్యాచ్. మనకి క్యాచ్ ఏంటి? మనం వర్ణించుకుంటున్న అమ్మని. ప్రతి ఒక్క అమ్మ ఒక శరీరంలోని ప్రతి భాగాన్ని వర్ణించి ఆదిశంకరాచార్య మనకు అంతటి గొప్ప అదృష్టాన్ని ఇచ్చినప్పుడు మనం ఇంకా మన శరీరము ఇవి ఆలోచిస్తుంటే అలా సహజయోగాలు. సో అవి ఆలోచించకూడదు. మనం ఆలోచించవలసింది అమ్మలోని పాదాల్లో ఎలా విలీనమవుదా, అమ్మని ఎలా పొందాలి. మన హృదయంలో అమ్మని ఈ స్వరూపంలో చేసుకుంటే ఇంకొకరికి సహాయపడతాం. మనం ఆ స్థితిని ముందర నేను తెచ్చుకోవాలి. ఇవి మనం ఎప్పుడు కూడా అమ్మని ధ్యానిస్తూ ఉండాలన్నమాట. చోట ఎవరైతే ఇది అంటే పావుల చేత, అంటే
పావుల చేత ఎవరైనా కరిపించుకున్న, ఎవరైనా బాధపడుతున్న వాళ్ళు కానీ, జ్వరాలతో బాధపడుతున్న వాళ్ళు, జ్వరప్లుష్టాన్ దృష్ట్యా, జ్వరంతో బాధపడుతున్న వాడి దగ్గరికి ఈ సాధకుడు వెళ్ళినప్పుడు తన కళ్ళతో చూస్తే వెంటనే జ్వరం నుంచి లేచి కూర్చుంటాడు. అంతటి పవర్ అన్నమాట ఇది. అంటే అమ్మని మన హృదయంలో ఎలా అమృత రసాలు, ఆ అమృత రసం ఎక్కడి నుంచి పొంగి పొర్లుతున్నాయి సముద్రం నుంచి మన హృదయంలోకి వస్తున్నాయంటే ధ్యానించినప్పుడు అమ్మ శరీర అవయవాలన్నీ కలిసి కూడగట్టుకుని ఆ పాదాల నుంచి మనకు అందిస్తుంది ఆ తల్లి. మనం ఇస్తామా, నాకు అదొచ్చింది ఇదొచ్చింది, వాడి ఇంటికి వెళ్తే ఇదొచ్చింది ఇది అంటూ ఉంటాం మనం. అమ్మ తన బిడ్డలు ఎంత క్లిష్ట పరిస్థితి అయినా తన శరీరంలోని అవయవాల నుంచి అంతా కలిసినటువంటి ఆ ఒక సమస్త పవర్స్ ని ఆవిడ పాదాల్లోకి తీసుకొచ్చి మనందరికీ అందిస్తుంది. ఏ సాధకుడంత భక్తితో చేసినప్పుడు తనకు అందిస్తుంది. ఆ పవర్స్ అన్ని ఆ ఒక్క యోగికి అందిస్తుంది. అందించినప్పుడు అప్పుడే వాళ్ళు ఏ రకమైన అవతల వాడికి సహాయపడేంత తన శరీరం గాని, తన మనస్సు కానీ, తన ఇంద్రియ నిగ్రహం గాని దేనికి భయపడకుండా వెళ్ళి అక్కడికి తన కళ్ళతో చూస్తే చాలు అలాంటి యోగి ఆ మనిషి జ్వరం నుంచి లేచి వచ్చేస్తాడంట. పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ అక్కర్లే అక్కడ. అంతటి పవర్ మనం సంపాదించుకోవాలి ఫస్ట్. అమ్మ మనల్ని నామినీగా పెట్టింది ఇక్కడ. మనల్ని నియమించి పెట్టింది. ఎందుకు పెట్టింది? ప్రతి ఒక్కరికి రియలైజేషన్, ప్రతి ఒక్కరికి మనం సహజ గురించి చెప్పాలని చెప్పారు కదా అమ్మ. స్ప్రెడ్డింగ్. అందులో ఇది కూడా ఒక పార్ట్ మనకి. మనం అవతల మనిషి బాధలో ఉంటే వీ హావ్ టు గో అండ్ హెల్ప్ దెమ్. అది మనం చేయం. అమ్మ చేస్తుందన్నమాట. సో సుధాధార శిరయ అంటే అమృతానికి ఆధారమైనటువంటి అమ్మ. శిరయ అంటే ప్రవాహం. అమృతం యొక్క ప్రవాహం అన్నమాట. అమ్మా ఆ యోగిలో అమ్మ ఆ అమృతంలో ప్రవాహం చెందుతూ ఉంటుందట ఎప్పుడూ కూడా. ఎప్పుడూ చెందుతూ ఉంటుందట. ఆ ఒక్క ప్రవాహం ఎక్కడ ఆగిపోదుట. హృదయంలో ఎప్పుడు అమ్మ అమ్మ అన్నప్పుడు ఆ ప్రవాహం ఆవిడ పాదాల నుంచి అలా పారుతూనే ఉంటుందిట ఆ మనిషిలో. అలాంటి యోగి ఇంకొక చోటకు వెళ్ళి అది హాస్పిటల్ అవ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చు, ఎంత క్రిటికల్ కండిషన్ అయినా అలాంటి యోగి అక్కడికి వెళ్ళినప్పుట మిగతావన్నీ స్తంభించిపోతాయట. గరుత్మంతి స్వరూపంలో వెళ్ళి ఆ విషయాన్నంతా కూడా ఆ యోగి తీస్తాడు అవతల కష్టంలో ఉన్న మనిషికి అనమాట. అదే రకంగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. ఒక్క పర్సన్ స్ట్రాంగ్ ఉంటే ఫ్యామిలీలో అది వెళ్ళలేకపోతున్నారేమో, అవ్వట్లేదు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే అవి అవి మనం పట్టించుకుంటున్నామో లేకపోతే ఏమో తెలియదు కానీ బట్ ఆ మనిషి అక్కడ నించున్నప్పుడు అంత ఒక స్ట్రాంగ్ ఉన్న మనిషి నించున్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఎందుకంటే ఆ అమ్మ పవర్స్ ఆ చుట్టుపక్కలంతా ప్రవాహంలా అలాగా వెళుతూ ఉంటాయట. ఆ మనిషి రియాక్ట్ అవ్వకూడదు అంటారు శ్రీ మాతాజీ. రియాక్ట్ అవ్వకపోవడం అనేది కూడా ఇక్కడ వర్తిస్తుంది మనకి. మనం ఎప్పుడైతే రియాక్ట్ అవ్వమో ఏమవుతుందంటే మనం గరుత్మంతుడిలాగా శాంతింపబడుతూ ఉంటాం. ఆ శాంతం ఏం చేస్తుంది? చుట్టుపక్కల ప్రదేశాన్ని అంతా కూడా శాంతియుతంగా చేస్తుంది. అవతల మనిషి ఏ రకమైన విషాలతో బాధపడుతున్నా, విషాలంటే ఇక్కడ మన కలియుగంలో జ్వరాలు, యాంటీబయోటిక్స్, తర్వాత అనేక రకంగా జబ్బులతో బాధపడేవాళ్ళు. వీటన్నింటిని కూడా ఈయన యొక్క ప్రెజెన్స్ లో ఏమవుతుందంటే ఈ యోగి యొక్క ప్రెజెన్స్ లో అదంతా చుట్టూ ప్రదేశం అంతా శాంతియుతంగా తయారయ్యి ఆ ఒక్క ప్రదేశంలో ఉన్న విషాన్నంతా కూడా గరుత్మతి వల్లే శాంతంగా బయటికి వచ్చేస్తుంది. దానికి ఎఫర్ట్ పెట్టక్కర్లా. లోపల ఉన్న అమ్మ చేస్తుంది అదనమాట. ఆ కళ్ళు పడితేనే చాలు ఆ రోగం నయమైపోతుందట. అంతటి పవర్ ఈ శ్లోకం అన్నమాట. కిరంతి మంగే అమ్మ శరీరం నుంచి కురుస్తున్న అమృత రసాలన్నీ కూడా ఈ యోగి హృదయంలో నుంచి కురుస్తూ ఉంటాయట. మరి అమ్మ అమృతరసం కురిసినప్పుడు ఆయన శివుడినే రసం ఊరుకుంటే చెయ్యి పెట్టింది ఆవిడ. ఆవిడ చెయ్యి ఒక అంగమే కదా శరీరంలో బారుగా. ఆవిడ ఆ అరిచేతులు 5 వేళ్ళు పెట్టింది కుడి చెయ్యి. అంతే విషయం అక్కడ ఆగిపోయింది. ఇంకా మానవులు మనం. మరి ఆవిడే మనలో ఆవిడ శరీర అవయవాల్లోంచి కురుస్తున్నట్టు అమృత రసాలు మన నుంచి ప్రవాహం చేస్తుంటే ఆవిడ అవతల మనిషి ఎందుకు బాగుపడ్డు? మనం ఆ స్థితిలో లేము. అందుకే అక్కడ మనకి ఇదవుతుంది. మనం ఏదో మనం చేస్తున్నామో లేకపోతే ఇంకోటో సంథింగ్ మనల్ని తింటూ ఉంటుంది. ఇక్కడ అమ్మ చేస్తుంది. అమ్మ మనిషికి సహాయపడమ్మా, నువ్వు చేసేది నువ్వే అని చెప్పి మనం మనసులో అమ్మని శ్రీ మాతాజీ గారి పాదాలను హృదయంలో స్థాపించుకొని, అమ్మా నీ శరీరం నుంచి కురుస్తున్నటువంటి అమృత రసాలు ఉన్నాయి కదమ్మా,
ఆ పరమేశ్వరుడికి కంఠంలో విషాన్నే ఆర్పింపజేసావే, అది నీ బిడ్డల గురించే, జగత్ కళ్యాణం గురించి. అలాంటిది శ్రీ మాతాజీ, ఈ జగత్తులో నువ్వు ఆత్మ సాక్షాత్కారం ఇచ్చిన బిడ్డలమ్మా. వీళ్ళ చుట్టూ ప్రదేశాన్ని శుభ్రపరిచి నువ్వు గరుత్మంతి స్వరూపంలో వచ్చి మాలో నువ్వు నిలుచుని ఆ ఒక్క విషాన్నంతా వాళ్ళ చుట్టూ ఉండేది. ప్రతిదీ విషమే కదా కలియుగంలో. యాంటీబయాటిక్ విషం, హాస్పిటల్ విషం, మానవ జీవితం విషమే కదా. అన్ని కలశాలు అంటే అమ్మ అమృతత్వం శరీరం అంతా మన శరీరంలో నిండినప్పుడు ఏమవుతుందంటే మనలోని షట్చక్రాలు కూడా శుభ్రపరిచిపోతాయి అన్నమాట. సో అప్పుడు ఆ యోగి వల్ల చుట్టూ ప్రదేశం కానీ జగత్తు కానీ శుద్ధి అవుతూ ఉంటుందన్నమాట. సో దిస్ ఈస్ ద వర్డ్. ఇది మనకి అమ్మ నీ పాదాల నుంచి సమస్తమైన అవయవాల నుంచి, అమ్మ నీ పాదముల్లోకి సమస్త అవయవాలు, నీ యొక్క అవయవాల నుంచి కురుస్తున్నటువంటి అమృత వర్షపు ఉందాం కదా, వర్షం ఉంది కదా, వర్షంలో కురుస్తుంది అమ్మ పాదాల నుంచి. అదే మనకి రైనీ డ్రాప్స్ అంటాం బాడీలో, మాతాజీ గారు చెప్పారు. సో చంద్రకాంత అంటే అంత హత్తుకుపోతా ఉంటాం మనం. అది ఎప్పుడైతే అవి కురుస్తున్నాయో మనం ఇలా చేయి పెట్టుకుని హత్తుకుపోతాం, అందులో ఉండిపోతాం. ఎలాగా ఒక శిల్పి ఒక చెక్కుతారు కదా, ఒక శిల్పాన్ని చెక్కినప్పుడు హత్తుకుపోతుంది మనసుకి చూడు, అదే విధంగా ఈ అమృత వర్షపు జల్లులు మనల్ని హత్తుకుపోయి మనకి అప్పుడు అలాంటి యోగిట ఎలాంటి చోటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఆ తల్లినే ధ్యానించుకుంటూ ఈ ఒక ఆనందాన్ని లో విలీనమైపోతూ ఆయన వాళ్ళని చూసిన వాళ్ళ చుట్టూ ఉండే ప్రదేశానికి ఏదైనా ఆయన ఏమీ మాట్లాడక్కర్లేదుట. ఆటోమేటిక్ గా ఆయన గరుత్మంతుడు అయిపోతాడు. ఆ అమ్మ ఆయన గరుత్మంతుల విషంలాగా శాంతి, ఎంతటి విషం చుట్టూ ఉన్నా కూడా ఆ ప్రదేశాన్ని ఆ మనుషుల్ని కూడా విషాన్నంతా తీసేసేసి శాంతిని ప్రసాదిస్తుంది. ఆ ప్రదేశంలో అమృతాన్ని కురిపిస్తుంది. అది జ్వరంతో ఉన్న వాళ్ళు, హాస్పిటలైజ్ అయిన వాళ్ళు, ఏ నొప్పితో అయినా బాధపడేవాళ్ళు కానీ అమ్మ ఈ ఒక్క స్వరూపం మనం ధ్యానించినప్పుడు సమస్త దుఃఖాలంటే సమస్త రోగాలు అన్నీ కూడా పారిపోతాయి అన్నమాట. సో జై శ్రీ మాతాజీ. కుండలిని తీసుకుని బంధం తీసుకుందాం.